వనపర్తి జిల్లా కల్వరాల గ్రామంలో భీమా 27 డిస్ట్రిబ్యూటరీకి సాగునీరు విడుదల చేయడం లేదని రైతులు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైతులతో కలిసి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటున్నప్పటికీ పాలమూరు రైతుల సాగునీటి కష్టాలను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కమలేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బిల్లులు ఎత్తుకున్నారని చెప్తా ఉన్నారు. చాలా దగ్గర జమ్మలాగే ఉంది, కానీ బిల్లులు మాత్రం వాళ్ళ జోబులోకి పోయినాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నిర్లక్ష్యానికి ఈరోజు ఈ ప్రాంత రైతాంగం పూర్తిగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వ పాలమూరు జిల్లా వాడు అంటారు ముఖ్యమంత్రి గారు. మరి పాలమూరు జిల్లా వాళ్ళు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క పంపు రెడీ చేసి నార్లాపూర్తో కనుక నింపుకొని ఉండింటే నార్లాపూర్ నుంచి కేరళకి అనుసారంగా స్లూయిస్ పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో. ఆ స్లూయిస్ ద్వారా కల్వకుర్తి రైతాంగాన్ని కూడా నీళ్ళు ఇచ్చి తద్వారా ఇక్కడ భీమాకు కూడా ఇక్కడ అనుసంధానం చేయడం జరిగింది గతంలో. వారి ద్వారానన్నా కనీసం కొంత ఈ ప్రాంత రైతాంగానికి మేలు జరిగేది. మీకు రైతుల పట్ల ప్రేమ లేదు, నీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు. కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికారము, మీ యొక్క అనుచరులు మీ యొక్క దోపిడీ కోసమే చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. పూర్తిగా వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారిని, నేను ముఖ్యమంత్రి గారిని, చీఫ్ ఇంజనీర్ గారిని, నీటిపారుదల శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడికి నీళ్లు రావాలి, చెమ్ము మొత్తం తొలగించాలి. ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క వ్యధలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీకు పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయి ఆంధ్ర ప్రభుత్వం నీళ్లు తీసుకుపోస్తూ ఉంటే చేష్టలు ఇడిగి చూసి తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా మీరు నాశనం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చూస్తూ ఉన్నాం. మీరు కనుక తెలంగాణ ప్రయోజనాలకు ఆటంకం భంగం కలిగిస్తే రైతాంగం తిరగబడి మీకు బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నాం. మీరు ఎవరి కోసం, ఈ ప్రభుత్వం ఎందుకోసం ఎన్నికైంది? తెలంగాణ ప్రజల కోసమా లేక పక్క రాష్ట్ర ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ప్రాంత ప్రయోజనాలను విస్మరించి పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది. అందుకోసమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భీమా కాల్వకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాం. 3 సంవత్సరాల జమ్ము తీయలేదు, రాళ్ళు తీయలేదు. మరి ఏం చేసిండ్రు మీరు? ఎలియనో వస్తుందని మీకు తెలియదా? అన్నీ తెలుసు. వృధాగా నీళ్లు పోయినాయి. ఆనాడు గత ప్రభుత్వం ఉంటే ఆనాడు జిల్లాలో ఉన్న మంత్రులు కానివ్వండి, నీళ్లు కనుక జూరాల నుంచి కిందికి రావడం ప్రారంభం కాగానే ఫోన్లు చేసి మోటార్లు ఆన్ చేయించడం. వచ్చేటువంటి కాలువకు భీమా కాలువ ద్వారా వేలాది ఎకరాలకు నీరందించే ఈ డిస్ట్రిబ్యూటర్లను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది క్యూసెక్కుల నీళ్లు కృష్ణాలో పారుతూ శ్రీశైలం పోతా ఉంటే పోతిరెడ్డిపాడులో కూడా ఎక్కువ డ్రా చేసుకున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రాంత రైతాంగం పట్ల ఎలాంటి ప్రేమ లేదు. కేవలం ఓటు బ్యాంకు, ఓట్లు వేసుకునే రాజకీయం తప్పితే కనీసం ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలా. ఎలినో వచ్చింది, ఎలినో వచ్చే అవకాశం ఉంది కాబట్టి గత సంవత్సరం ముందుగానే చాలా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కానీ పత్రికా ముఖ్యంగా చాలా దగ్గర ఎలినో గురించి ప్రభుత్వానికి ముందే తెలుసు. మరి తెలిసిన ప్రభుత్వం ముందుగా వృధాగా కృష్ణాలో పోతున్న నీళ్లను ఒడిసి పట్టుకొని చెరువులు నింపుకొని రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ స్వలాభాలు తప్పితే రైతాంగం యొక్క రైతు పట్ల, రైతాంగ ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి
రైతులను అడ్డంగా నాశనం చేస్తూ ఉందని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు కాలువలు ఎక్కడ చూసినా జమ్ము. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తీయించిన జమ్ము. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఇబ్బంది ఉంటే ఇది చేయించి బ్లాస్టింగ్ చేయిస్తే ఈ ప్రభుత్వం కనీసం 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ కాలువల దగ్గర ఉన్నటువంటి రాళ్ళని తీయలేదు. జమ్ము ఎక్కడ చూసినా మీరు మీడియా మిత్రులు మీరు కూడా చూసారు, ఎక్కడ చూసినా జమ్ము.